जय शक्ति जगन्माता की जय नल्लाओशमको इंति विनवे नादु चरितमो इंति विनवे नादु चरितमो बंधुलाई दोते
జలము కొరకు వెతుక్కుంటూ వస్తున్నాను. ఎక్కడ చూసినా కానీ జలము కనబడతలేదు కదా స్వామి. తాతయ్య, నేను కైలాసపురి పట్నం నుండి వెళ్ళి చాలా దినములైనది కావున నా యొక్క భర్తారులు పురుగులు ముట్టని పుష్పములు కప్పలు ముట్టని జలములు జడలేని పత్రి తెమ్మన్నాడు కావున. అవును కదా. ఈ కారణం ఈ బాట పట్టుకొని నేను నానా బాధలు పడుతున్నాను కావున. అయినా కూడా ఎచ్చట నాకు జలములు కనిపిస్తలేవు, ఆ యొక్క పురుగులు ముట్టని పుష్పములు కూడా కనిపిస్తలేవు. కర్మ దైవమా, ఈ కారణి పురుగుల లోపల నా మదికి ఏమి తోచకున్నది అని పలుకుతున్నావు తల్లి. సరే తల్లి, ఏ తీరునా. జై శక్తి జగన్మాతాకి జై, జై నల్లా ఓషమ్మకు జై. జలము కొరకు వెతుకుతుంటి, జలము కొరకు వెతుకుతుంటి. జయ శంకర స్వామి దేవా. జలము కొరకు వెతుకుతుంటి, జలము కొరకు వెతుకుతుంటి. జయ శంకర స్వామి దేవా. జలము కొరకు వెతుకుతుంటి,
తాతయ్య ఏమి తల్లి ఎక్కడ చూసినా కానీ జనములు అగపడతలేవు కదా ఆ మరి ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఇక్కడ పుష్పములు కనబడుతున్నాయి. ఓహో తాతయ్య నేను ఎక్కడ చూసినా గాని ఆ యొక్క జలములు అగుపడతలేవు కావున నా యొక్క చెల్లెలైన గంగాదేవి ఇప్పుడు నేను ప్రతిజ్ఞ ఏమిటో చూస్తాను కదా తాతయ్య. సరే తల్లి ఏ తీరునా జై శక్తి జగన్మాతాకి జై నల్లా కోసమ్మకు. మన నాటక ప్రదర్శనకి వచ్చిన ప్రజలు ఎవరైనా నిద్రొచ్చినట్టయితే ఇంతకుముందు మేమే ప్రాధాన్యపడ్డాము. ఇక్కడ కనీసం ఛాయ్ లేకపోతే బాగుండదని అతని చావటలు కూడా ఇప్పుడే రెడీ చేసి పెట్టినాము. ఎవరన్నా వేరే విలేజ్కి వెళ్ళి వచ్చి కూడా ఛాయ్ లేదు కనీసం అనేవారు అక్కడ మన ముందు అక్కడ ఛాయ్ కొట్టు పెట్టినారు. ఎవరైనా పోయి తాగేది ఉంటే తాగొచ్చు. మేమే 2 రోజుల నుంచి ఛాయ్ హోటల్ ఎందుకు లేదని ప్రాధాన్యపడి ఉంటే వాళ్ళు ఛాయ్ హోటల్ పెట్టారు. జనాలు పోయి తాగొచ్చు. జై శక్తి జగన్మాతాకి జై నల్లా ఓసమ్మకు గంగ యమున సారస్వతి సంగతే బోధరియాలే 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 గంగ యమున సారస్వతి కావేరి తుంగభద్ర వరసింధు దూసిరగాని కావేరి తుంగభద్ర వరసింధు దూసిరగాని కావేరి తుంగభద్ర వరసింధు దూసిరగాని కావేరి తుంగభద్ర వరసింధు దూసిరగాని కావేరి తుంగభద్ర త్రివేణి కృష్ణావేణి వరసింధు దూసిరగాని త్రివేణి కృష్ణావేణి వరసింధు దూసిరగాని త్రివేణి కృష్ణావేణి వరసింధు దూసిరగాని త్రివేణి కృష్ణావేణి వరసింధు దూసిరగాని త్రివేణి కృష్ణావేణి గంగయమున సారస్వతి గంగదేవో తెలియాలయే గంగయమున సారస్వతి సంగదేవో తెలియాలయే గంగయమున సారస్వతి సంగదేవో తెలియాలయే గంగయమున సారస్వతి సంగదేవో తెలియాలయే గంగయమున సారస్వతి జై శక్తి జగన్మాతాకి ఓ తాతయ్య ఏమి తల్లి ఈ గంగా యమున కృష్ణవేణి త్రివేణి కావేరి వీరందరూ నన్ను ఏమనుకుంటున్నారు? నేనేమిటి వీరికి తెలియదా? నా యొక్క చెల్లెలైన గంగాదేవి ప్రతిజ్ఞ నేను మాత్రం నన్ను దొరకకుండా ఆ యొక్క పాతాల లోకానికి బయలుదేరినాది కావున వాళ్ళ ప్రతిజ్ఞ ఏమిటిదో మళ్ళీ నేను తిరిగి వచ్చి చూస్తాను. కానీ నా యొక్క భర్తాలుడు శంకరుడు ఆ పురుగుని ముట్టని పుష్పములు కూడా కావాలన్నాడు కనుక ఆ ముందర మాత్రం ఆ యొక్క పూలవరం కనిపిస్తున్నది కావున నేను అచ్చటికి వెళ్తాను పరిస్థితుంటే. అవునా తాతయ్య? సరే తల్లి ఏ తీరునా జై శక్తి జగన్మాతాకి జై నల్లా ఓసమ్మకు శంకరనను బ్రోవరా నాపై వింత గోపాలను పుట్టాలరా నాపై వింత 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 ఎన్నో నోములు నోసితి నీకై నేను ఎన్నో సేవలు చేసితి నీకై నేను ఎన్నో నోములు నోసితి నీకై నేను ఎన్నో సేవలు చేసితి నీకై నేను ఎన్నో నోములు నోసితి నీకై నేను ఎన్నో సేవలు చేసితి నీకై నేను ఎన్నో నోములు చేసితి నీకై శంకరనను బ్రోవరా నాపై వింత గోపాలను పుట్టాలరా నాపై వింత శంకరనను బ్రోవరా నాపై వింత గోపాలను పుట్టాలరా నాపై వింత జై శక్తి జగన్మాతాకి ఈ తీరు నా యొక్క పార్వతీదేవి. ఓహో తాతయ్య నా యొక్క భర్తాలుడు ఆ యొక్క
జలము కొరకు పంపినాడు కానీ జలము మాత్రం దొరుకుతలేవు కావున ఆ ముందర మాత్రం పూలవరం ఉన్నది. నేను వెళ్ళి వస్తానంటూ ఆ తల్లి బయలుదేరుచుండగా ఆ కైలాసపురి పట్నం పరిపాలించే పురాశంకరుడు మళ్ళీ సభకు వచ్చి ఏ తీర చేస్తారో చూద్దాం కదా. జై శక్తి జగన్ మాతాకి జై నల్లా ఓషమ్మకు సాంబ శివ నీదు మహిమ ఎన్నడికి తెలియదాయే. సాంబ శివ నీదు మహిమ ఎన్నడికి తెలియదాయే. హర హర శివ శివ హర హర శివ శివ గంగ జలము తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే గంగ జలము తెచ్చి నీకు అభిషేకము చేద్దామంటే గంగలున్న చపల కప్పల ఎంగిలనున్న వినిక గంగలున్న చపల కప్పల ఎంగిలనున్న వినిక హర హర శివ శివ జై శక్తి జగన్ మాతాకి జై శక్తి మాతాకి జగదంబ మంగళ రామ ఈ జగమును పాలించ మేరా ఈ జగములో సవరింపలేవా. జగదంబ మంగళ రామ ఈ జగమును పాలించ అయ్యో జగదంబ మందిరా ఈ జగములో సవరింపలేవా. జగదంబ కరుణించు జనని విచిత్రాల జగదంబ కరుణించు జగతి చిత్రాల. జగదంబ కరుణించు జనని విచిత్రాల జగదంబ కరుణించు జనని చిత్రాల. పరమాదేవి సాటి పారజగులు చేరు జగదంబ మందిరా ఈ జగమును పాలించరారా జగదంబ మందిరా ఈ జగములో సవరింపలేవా. జై శక్తి మాతాకి సేవక ఏమి స్వామి? ఆ పార్వతీదేవి అనగా ఆ జలము కోసం వెళ్ళినది. అవును కదా. ఎక్కడ జలములు అక్కడ మాయపై పోయినాయి. ఆ జలములు దొరకక అవును చాలా బాధతోనే తిరుగుతున్నది కదా. అవును కదా స్వామి. ఆ ఇప్పుడే ఆ ఆ పూలవనము ఉట్టిస్తాను. ఆ ఆ నాగరాజేంద్రుణ్ణి ఆ కావలుంచుతాను కదా. ఓహో స్వామి. ఆ నాగరాజేంద్రుణ్ణి వినిపిస్తాను. స్వామి ఆ నా సఖిమణి పార్వతీదేవి చాలా మొండు పట్టు బట్టి మాత్రం ఆ కారణపడి లోపల తిరుగుతున్నది కావున నా మాయ చేత పూలవరం గావించి భావించి నా కుమారుడైన నాగరాజును అచ్చట కావలుంచి నీ తల్లి అయిన పార్వతీదేవి నీ వద్దకు వస్తాది కానీ నా వాగిని నేను నీ కార్డు వేయరాదు. ఆ, కస్సు ముసురాడు. నేను ఆ నాగరాజుకు చెప్తాను కదా. సరే స్వామి నువ్వు అన్న విధంగా మాత్రము ఇప్పుడు వెళ్ళి ఆ వస్తాను. నాగరాజు జై శక్తి జగన్ మాతాకి జై నల్లా ఓషమ్మకు దిగు దిగు నాగన్నా దిగురా సుందరి నాగా భగవంతుడు పాతన తీరా అన్నగన్నా అరుదాని పోలేమయ్యా అన్నగన్నా దిగు నాగన్నా దిగురా సుందరి
నాగేంద్రుడు అనగా ఆ యొక్క బోలాశంకరుని యొక్క కంఠంలో ఉన్నటువంటి సర్పాన్ని తీసి ఆ యొక్క పార్వతికి పుష్పాన్ని కాకుండా పంపిస్తున్నాడు. అదేవిధంగా ఈ యొక్క పాత్రని మనకు కోల్పోయినటువంటి ఇంతకుముందు పాత్రలు ఏవైతే ఉన్నారో అతను తీసేసిన ఆయన భూమయ్య ఆ పాత్రకు వేరే పాత్రగా వస్తున్నాడు. అతని నటన ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. జైవో జయ శక్తి ఈ మాత జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర నాగవరణ జయ జయ గిరిజా రమణ జయ జయ గిరిజా జయ జయ శంకర నాగవరణ జయ జయ గిరిజా రమణ స్వామి ఏమండి నీవు ఎవరు? నీ యొక్క నామము ఈ సభకు తెలిసినట్టు అయితే చాలా అమ్మాజీల సప్పుడు తగ్గని తల్లి నీ యొక్క నామం మీ సభకు తెలిపినట్టు అయితే చాలా సంతోషం ఉంటారు కదా. అటలు చెప్పిన సేవక ఆ, జయ శక్తి మాతాకి రాజా రాజేంద్రుడరో వచ్చింది నేను నాగా రాజేంద్రుడరో వచ్చింది నేను రాజా రాజేంద్రుడరో వచ్చింది నేను రాజా రాజేంద్రుడరో వచ్చింది నేను నాగా రాజేంద్రుడరో వచ్చింది నేను ఎన్ని కొండ పైన శివశంకరునే ఎన్ని కొండ పైన శివశంకరునే మేడాలో ఉండే వాడలో శివశంకరునే మేడాలో ఉండే వాడలో శివశంకరునే మేడాలో ఉండే వాడలో ధరణి నా సులభలో ప్రమందు ధరణి నా సులభలో ప్రమందు మరవక దత్తగిరి మదిలోన దత్తో మరవక దత్తగిరి మదిలోన దత్తో రాజా రాజేంద్రుడరో వచ్చింది నేను రాజా రాజేంద్రుడరో వచ్చింది నేను మాతాకి ఏమంటే స్వామి నమ్మ నీ పేరేమిటి? నా పేరనగా మీ యొక్క నామము ఏమిటి? నా మాత్రం ఎవరు? మీ యొక్క నామం చెప్పినట్టు చాలా బాగుంటుంది కదా స్వామి. అటువంటి వాసిగా నా యొక్క నామనగా ఆ, నాగేంద్రుడు అంటారు ఈ యొక్క నామము నా యొక్క నాగేంద్ర అంటారు. మీరు మాత్రం ఎక్కడ ఉంటారు? నేను కైలాసపురిలో ఉండే శంకరుడు శివుని మెడలో ఉంటాను. ఆ యొక్క కైలాసపురి లోపల శివుని యొక్క కంఠమందు ఉండే ఒక నాగేంద్రుడు. అవును. స్వామి మరి కౌట్ల గ్రామంకి ఎందుకు వచ్చినట్టు నువ్వు? కౌట గ్రామాన్ని ఆ, చల్లగా చూసుకున్నందుకు వచ్చినాను. మీ యొక్క తండ్రి అయిన యొక్క బోలాశంకరుడు వినిపించినాడు. అవును. మీ మాత్రం ఈ యొక్క కౌట్ల గ్రామం చూడటానికి వచ్చినావా? అవును. సరే మా ప్రభు, మరి ఇప్పుడు ఎక్కడ బయలుదేరుతున్నావు? ఇక్కడికే పూలవనం తోట పెట్టిండు. మీ తండ్రి వద్దకు బయలుదేరుతున్నావు. మా తండ్రి వద్దకు వెళ్తున్నాను. అరే స్వామి నాగరాజా, మీ తండ్రి అయిన బులశంకరుడు ఇచ్చడం ఉన్నాడు. ఏ చిన్న పలుకుతాడో విచారించింది కదా. జయ శక్తి మాతాకి మహారాజా ఏమంటుంది? నేను పిలిచినందుకు నీవు వచ్చినావు చాలా సంతోషమైనది కుమారా. నీవు అనగా
ఇక్కడ పూల తోట గావిస్తాను, దానిలో నువ్వు కావాలి ఉండాలి రాజా. అటుననే ఆ విధముగానే ఇప్పుడు పార్వతి, నీ తల్లి పార్వతి వస్తున్నది పూలకు. కానీ నీవు నా వాజ్ఞ లేని నువ్వు పువ్వులు ఇవ్వకూడదు. అటునే తండ్రి. బెదిరించు గాని కాటేయకూడదు పార్వతీదేవికి. సరే అటునే కాటేయను. ఆ విధముగానే నువ్వు కావాలండుము. ఓకే ఉంటాను. జై శక్తి మాతాకి, జై శక్తి మాతాకి. వరుడను వినరా గంగాధరుడను గనరా, వరుడను వినరా గంగాధరుడను వినరా, వరుడను వినరా గంగాధరుడను వినరా, వరుడను వినరా గంగాధరుడను వినరా. ఈ తీరున ఆ యొక్క కైలాసపురి పట్టణం పరిపాలించే పురాశంకరుడు ఆ యొక్క కుమారుడు ఎంచట పూలవరం కావల నుంచి బయలుదేరుతుండగా ఆ తల్లి అయిన పార్వతీదేవి యొక్క పులవరం దగ్గరికి ఏ విధంగా వచ్చి ఆ నాగరాజుతోని ఏ విధంగా విచారిస్తాదో మనం మాటలు చూద్దాం కదా. జై శక్తి జగన్మాతాకి జై. జై నల్లా ఓషమ్మకు జై. రామ 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 సీత రామ రామ ఏదేవి చేతుని దయన మీదనే దయమా. రామ 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 సీత రామ రామ ఏదేవి చేతుని రామ 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 సీత రామ రామ ఏదేవి చేతుని
ఓహో సేవక ఏమి తల్లి ఇక్కడ పువ్వులు అమ్ముబడుతున్నాయి మరి ఇక్కడ ఎవరో కావాలన్నారు మరి వెళ్ళి పుష్పములు అడిగేదాం కదా ఒకసారి. తల్లి ఇచ్చిన మాత్రం ఆ యొక్క పువ్వులు ఉంటాయి, పుష్పములు ఉన్నాయి. అవును కదా సేవక. కావున ఎవరో కావాలన్నారు, నేను మాత్రం వెళ్ళి బయలుదేరి ఇస్తాను కదా. సరే తల్లి ఏ తీరునా భట్య మాదేవ్ గారు ఈ యొక్క నాగరాజును మెచ్చుకొని 20 రూపాయలు సమర్పించినారు. కావున వారి హరి కుటుంబానికి శ్రీ నల్లవోచవ తల్లి సదా ఎల్లప్పుడూ చల్లగా కాపాడుగాక. అదే విధంగా ఆది దాపోలు తప్పుల వాళ్ళు ఏ మీరు సపరేట్ సాయరావు ఆది దాపోలు డప్పుల వాళ్ళు ఎక్కడున్నా దయచేసి అన్న స్టేజ్ కాడికి రాగలరు. అడిగౌట్ల కత్తుల జలయ్య గారు ఈ యొక్క బృందానికి 100 రూపాయలు సమర్పించినారు. కావున వారి వారి కుటుంబానికి చెప్పు. ఇప్పుడు మాత్రం ఆ యొక్క తల్లి పార్వతీదేవి ఆ నాగరాజును ఏ విధంగా విచారిస్తాదో మనం మాత్రం చూద్దాం కదా. జై శక్తి జగల్ మాతాకి జై జై जय शक्ति जगल माता की जय ओ शम्भु गुरुवरा श्री गुरुवरा सरगुना ఏ తీర్థ మాత్రం విచారిస్తావు సేవక. అవును కదా. జై శక్తి జగన్మాతా జై నల్లా ఓ శమ్మకు అయ్యావో నారాజా అయ్యావో నారాజా నన్ను రక్షణ చేయుము దేవా. పుష్పములు